సో వారి ద్వారా తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఏం జరగాల్సి ఉండే, ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. అన్నగారు ప్లీజ్. అందరికి నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సామాజిక ఆర్థిక కుల సర్వేపై ఈరోజు బిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు పూర్ణచంద్రరావు గారు, పాశం యాదగిరి గారు, ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వారి మనోభావాలను చెప్పాలని రావడం పట్ల వారికి నా హృదయపూర్వక అభినందనలు. సర్వే కావాలని చెప్పి మనం చాలా కాలం అన్ని ప్రభుత్వాలను కోరుతూ వచ్చాం. 2014లో ఆనాడు కొత్తగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే పేరిట వారు ఒక్క రోజులో సర్వేని చేశారు. ఆ సందర్భంలో కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టులో పడడం ద్వారా దాన్ని ఆ నిబంధనలకు లోబడి వారు చేశారు. ఆ సమాచారాన్ని బయటపెట్టేటటువంటి అవకాశం వాళ్ళకు లేదు కాబట్టి దాన్ని అట్లా వదిలేశారు. ఆ సమాచారాన్ని వాదుకున్నారు, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఆ ప్రభుత్వంలో చాలాసార్లు పెద్దలు చెప్పడం జరిగింది. ఇవాళ కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆనాడు వారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కులగణన చేస్తామని చెప్పి ఈ యొక్క పార్టీ ఆనాడు శాసనసభ ఎన్నికల్లో చెప్పడం, దానికి సంబంధించినటువంటి వారి అగ్రనేత పదే పదే ఇది చేయడం అనివార్యం అని చెప్పినటువంటి పరిస్థితులు, పరిణామాలు మనందరికీ కళ్ళ ముందు ఉన్నటువంటివే. ఇప్పుడు రాష్ట్రంలో సర్వే జరుగుతున్నది. ఈ సర్వే దీని లక్ష్యం ఏమిటి, దీని ఆశయం ఏమిటి, ఏం ఉద్దేశించి ప్రభుత్వం చేస్తున్నది, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఇప్పటికే అఖిలపక్ష రాజకీయ పార్టీలతో, అఖిలపక్ష కుల సంఘాలతో విరివిగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి, ఆనాటికే నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక ప్రశ్నావళి రూపకల్పన చేశాను, ఒక డ్రాఫ్ట్ని. దాన్ని కూడా ప్రభుత్వానికి పంపించాం. ఆ ప్రశ్నావళి కూడా మీ అందరి ముందు ఉంచి ఇందులో ఏది అవసరం, ఇందులో ఏది అవసరం లేదు అని చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఈ కుల సర్వే ఆరంభిస్తే బాగుండేది అనేటువంటిది నా అభిప్రాయం. అలా జరగలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అఖిల పక్షాల యొక్క ఆలోచనలను మనం స్వీకరించాలి. నిపుణత కలిగినటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మనం స్వీకరించాలి. పారదర్శకంగా, జవాబుదారితనంగా, ఆ విధంగానే సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా ఏ కార్యక్రమమైనా ఉండడం అనేటువంటిది సరైనదనేటువంటిది మనందరి భావన. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సర్వే జరగాలన్నది మనందరి కోరిక, అందులో ఏమాత్రం తేడా లేదు, సరిగా జరగాలని కోరుతున్నాం. సర్వే జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా సర్వే పూర్తి కావడానికి సంపూర్ణంగా సహకరించాలని కూడా నేను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాకపోతే ఇవాళ అనేకమైనటువంటి చట్టాలు మనకు ఇబ్బందికరంగా తయారయ్యాయి. రాజ్యాంగ ధర్మాసనం 2017లో జస్టిస్ కేఎస్ పుట్టస్వామి కేసులో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం రైట్ టు ప్రైవసీ, గోప్యత అనేటువంటిది మనకు ఒక హక్కు, ఒక ప్రాథమికమైనటువంటి హక్కుగా రాజ్యాంగ ధర్మాసనం సూచించడం జరిగింది. మరి సమాచారాన్ని అనేక రూపాల్లో ఇంతకుముందు శ్రీ పాశం యాదగిరి గారు చెప్పినట్టుగా సుమారు 75 ప్రశ్నలు అడుగుతున్నారు. చాలా వ్యక్తిగతంగా గోప్యతగా ఉండాల్సినటువంటి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉన్నారు. మీ భూముల వివరాలు చెప్పండి,
మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ ఆధార్ వివరాలు చెప్పండి, మీ ఆస్తుల వివరాలు చెప్పండి, ఇంకా మీరు ఎంత రుణాలు తీసుకున్నారో చెప్పండి. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి. ఇవి పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛను, గోప్యతను హరించేది అనేటువంటి చర్చ చాలా సందర్భాల్లో జరిగింది. ఈ సర్వేలు చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా వచ్చాయి. బీహార్ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రం చాలా చిక్కులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నేనేమంటున్నానంటే మన ముందు బీహార్ రాష్ట్రం ఉంది, కర్ణాటక రాష్ట్రం ఉంది, లేదా సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ 2011లో చేసినటువంటి ఆ విధి విధానాలు మన ముందున్నాయి. నిపుణులు కూడా ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు. వాటిని అన్నిటిని కూడా తీసుకొని న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా లక్ష్యాన్ని సాధించేటటువంటి దిశగా ప్రయత్నం చేయాలి. ఇది లక్ష్యాన్ని చేరే దిశగా పోయేటట్టు కనిపించడం లేదు. నేను నిన్నటి వరకు బీసీ కమిషన్ చైర్మన్గా ఉండి అనేక సిఫారసులు చేసి మరొక విధంగా మాట్లాడకూడదని చాలా కాలంగా నేను మౌనంగా ఉంటున్నా. కానీ జరుగుతున్న తంతు చాలా ఇబ్బందికరంగా కనపడుతూ ఉన్నది. మీరు డాటా సేకరిస్తారు, ఈ డాటాను ఎక్కడ పెడతారు? ఈ డాటాకు భద్రత ఏది? ఎందుకంటే దానికి కూడా పర్సనల్ డాటా సెక్యూరిటీ యాక్ట్ వచ్చింది 2023లో. దాని ప్రకారం ఈ డాటాను బయట పెట్టడానికి అవకాశం లేదు. ఆధార్ సందర్భంలోనే సేకరిస్తున్న దాని మీద సుదీర్ఘంగా రాజ్యాంగ ధర్మాసనం మాట్లాడిన తర్వాత అప్పటికే 80% అయిపోయింది కాబట్టి చాలా గోప్యంగా ఉంచండి అని చెప్పి ఆధార్ విషయంలో చెప్పారు. దాని తర్వాత ఇవాళ గోప్యతను ఒక హక్కుగా, ఒక ప్రాథమిక హక్కుగా తీసుకున్నారు. ఆ గోప్యంగా ఉండాల్సినటువంటి వివరాలని మనం ఇస్తున్నాం. దాన్ని మీరు ఆ డాటాను ఎక్కడ సెక్యూర్గా, భద్రతగా ఉంచుతారు? మరి దాన్ని మీరు ఎండ్ టు ఎండ్ ఇన్స్పిరేషన్ చేస్తారా అంటే దానికి సంబంధించినటువంటిది ప్రభుత్వం దగ్గర ఏమున్నట్టుగా లేదు. కాబట్టి నేను కోరుతున్నది ఏంటంటే సేకరిస్తున్నటువంటి డాటా డిస్క్రిప్షన్గా ఉన్నటువంటిది ఇన్స్క్రిప్షన్గా చేయాలి, ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్ చేయాలి. దానికి ఇన్స్క్రిప్షన్ చేసినప్పుడు అది గోప్యంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ముందస్తుగా సర్వే ఆరంభం కాకముందు నిపుణులందరితో చర్చలు జరిపి గతంలో ఉన్నటువంటి ప్రెసిడెన్సెస్ అన్ని తీసుకొని ప్రశ్నావళి రూపకల్పకన్నా ముందే ప్రశ్నావళిలో ఉండాల్సినటువంటి ప్రశ్నలు వీటినన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పూర్తి పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రశ్నావళి రూపకల్పన చేసి ఉంటే ఇవాళ ఎంత గందరగోళం ఏర్పడేది కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇవాళ సరిగా సమాధానాలు ప్రజలు చెప్పడం లేదు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో రోజు అనేక రకాల వీడియోలు చూస్తూ ఉన్నాం. ఎన్యుమరేటర్స్ పోతున్నప్పుడు ఎన్యుమరేటర్స్ను తిరస్కరించడం, మీరు ఎందుకు వచ్చారు మా ఇంటికి, మీరు మా వ్యక్తిగత వివరాలు అడగడానికి మీరెవరని చెప్పి ప్రశ్నించడం, గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి అని చెప్పి ప్రశ్నించడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్ చేసి భద్రతగా ఉంచేటటువంటి ఒక సాఫ్ట్వేర్ను, మోడర్న్ టూల్స్ను ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, సేకరించినటువంటి డాటాను ఎట్లా భద్రతగా ఉంచుతారు అనేటువంటిది గైడ్లైన్స్ రూపంలో, జీవోల రూపంలో ఇప్పటికే అది విరివిగా ప్రచారం జరిగి ఉంటే అనుమానాలకు తావు ఉండేది కాదు. కాబట్టి ఇవాళ మీకు బీహార్లో ఒక 17 క్వశ్చన్లే ఉన్నాయి. కేవలము కులము, ఇతర వివరాలు, ఉద్యోగ వివరాలు, విద్యా అర్హతలు, సొంత ఇల్లు ఉందా లేదా అనేటువంటి అవి సరిపోతుంది. అది మన లక్ష్యం నెరవేరడానికి ఉపయోగపడేది. అలా కాకుండా ఇవాళ 65 ప్రధాన ప్రశ్నలుగా మరో 10 ప్రశ్నలు చెప్తే 75 ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఒక్కొక్క ఎన్యుమరేటర్ ఒక ఇంటికి వెళ్ళి ఆ ప్రశ్నావళి నింపడానికి సుమారు 1.5 గంటల సమయం పడుతుంది, అది వారు సహకరిస్తే. ఈ మధ్యకాలంలో మరి డాటా సేకరణ సందర్భంలో, సర్వే సందర్భంలో ప్రజల నుండి పూర్తిగా వ్యతిరేకత వస్తున్నది. ఈ డాటాకు భద్రత ఎట్లా అంటే ఉప ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది భద్రతగా ఉంటుందని. ఎట్లా భద్రతగా ఉంటుంది చెప్పాలి. ఊరికే మనమంటే సరిపోదు కదా, దానికి మీ గైడ్లైన్స్ ఏది, మీరు ఇవ్వాల్సినటువంటి జీవోలు ఏవి, ఉత్తర్వులు ఎలా, ఫలానా ఎక్స్పర్ట్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చాము, ఫలానా మోడర్న్ టూల్స్ను ఉపయోగిస్తున్నాం, ఫలానా మిషనర్లో మేము పోతున్నాం,
ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్ చేయబోతున్నాం. ఇన్స్క్రిప్షన్ చేసినప్పుడు అది పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి ఉపయోగించేటటువంటి వ్యవస్థకు సెంటర్కు మధ్యనే సంబంధం ఉంటుంది అనేటువంటి విధంగా అది ఉండేది అనేటువంటిది నా యొక్క పూర్తి స్థాయి అభిప్రాయం. కాబట్టి నేను చెబుతున్నది ఏంటంటే కులగణన జరగాలి, కుల సర్వే జరగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం, కానీ ఇది చివరి వరకు పోతుందా అనేటువంటి సమస్య ఉత్పన్నం అవుతున్నది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అనవసరమైనటువంటి ప్రశ్నలను వెంటనే దానిలోకి తొలగించండి. మీరు అనుకున్నట్టుగా మీ అధినాయకుడు చెప్పినట్టుగా మీరు ఎక్స్రే చేయమంటే మీరు ఎంఆర్ఐ చేస్తున్నారు, ఎక్స్రే చేయమంటే ఎంఆర్ఐ చేస్తున్నారు, హోల్ బాడీ చెకప్ చేస్తున్నారు. అవసరం లేదు, అది అందరు ఇవ్వరు. పుట్టస్వామి కేసులో చెప్పినట్టు రైట్ టు ప్రైవసీ, రైట్ టు లిబర్టీ వచ్చిన తర్వాత దాన్ని మొత్తం బయటికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. స్వేచ్ఛ ఉన్నది మనకు. నీ భూముల వివరాలు ఇవి, నీ మొత్తం ఆస్తుల వివరాలు ఇవ్వు అని అడిగేటటువంటి అధికారం ఎవరికి లేదు. ఇస్తే నువ్వు దాన్ని భద్రపరచవు. ఈ వివరాలన్నీ ఎక్కడికన్నా ప్రైవేట్ వ్యవస్థల చేతిలోకి వెళ్ళిపోతే ఎంత ప్రమాదం ఉంటుంది అనేటువంటిది ఆలోచన చేయాలి. మనం రోజు చాలా ఎదుర్కొంటున్నాం. ఈ మధ్యకాలంలో నేను గౌహతి వెళ్ళాను. అక్కడ వాడు నీ ఆధార్ కార్డు ఇవ్వమని అడిగాడు. నేను ఆధార్ కార్డు ఇచ్చాను, అయిపోయింది. బస చేసాం, దర్శనం చేసుకున్నాం, రిటర్న్ వచ్చినాం. ఒక 10-15 రోజుల తర్వాత నాకు బాంద్రా పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాల్ వచ్చింది. మీరు బాంద్రా ఐసిఐసిఐ బ్యాంక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేశారు, మీ అకౌంట్ నుండి 25 లక్షల ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ అయింది, మీ మీద కేసు రిజిస్టర్ అయింది, మీరు ఇమీడియట్లీ బాంద్రాకు రావాలి, ముంబైకి రావాలని. నేను హైదరాబాద్లో ఉండేటోని, బాంద్రాకు నాకేం సంబంధం? ఇదంతా ఎంక్వైరీ చేస్తే ఏంటి, నా ఆధార్ కార్డు వాని దగ్గర ఉన్నది కాబట్టి వాడు అక్కడ ఏదో చేసి వాడు ఆ విధంగా నన్ను ఇబ్బందికి గురి చేసిండు. ఇట్లా రోజు అనేకమైనటువంటి ఫోన్లు మనకు నిత్య జీవితంలో వస్తూ ఉన్నాయి. మనకు సంబంధం లేకుండానే మన ఫోన్ నెంబర్తోని ఎన్నో ప్రైవేట్ సంస్థలు మనకు రోజు ఫోన్ చేస్తూ ఉంటాయి. మన ఆధార్ కార్డును మిస్యూజ్ చేసేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి పెద్దలు, మన అన్న వచ్చిండు, వారికి మొత్తం తెలుసు. మనకు జస్టిస్ కేఎస్ పుట్టస్వామి కేసులో ఎంత స్పష్టంగా జడ్జిమెంట్ ఉందనేది వారికి తెలుసు. యునానిమస్గా రైట్ టు ప్రైవసీ అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. DPAPA 2023 డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ ఇవాళ అందుబాటులోకి వచ్చింది. ఏ ప్రశ్నలు అడగాలి, ఏ డాటా ఇవ్వాలి, ఏ డాటా ఇవ్వకూడదు అనేటువంటి దాంట్లో చాలా స్పష్టమైనటువంటి విధి విధానాలు, చట్టాలు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము వేగ్గా భరోసా ఇవ్వకుండా, స్పష్టమైన ఉత్తర్వులు విడుదల చేయకుండా, గైడ్లైన్స్ ఇవ్వకుండా ఎన్యూమరేటర్స్ని పంపిస్తూ ఉన్నారు. టీచర్స్ను హాఫ్ డే పెట్టేసి వారికి పాపం ట్రైనింగ్ ఇస్తే కదా ఏ విధంగా ప్రశ్నలు అడగాలి, ఎన్ని ప్రశ్నలు ఉంటాయి. మేదో ప్రభుత్వం పంపించిన మేము వచ్చినాం అంటున్నారు. అట్లా కాదు కదా. ప్రభుత్వము ఈ సర్వే చేయడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం, లక్ష్యం ఏమిటి చెప్పాలి గైడ్లైన్స్లో. మీకు బీహార్లో సుమారు 40-50 జీవోలు తీసినారు, 40-50 సర్క్యులర్స్ రిలీజ్ చేయడం జరిగింది. 100 సార్లు నితీష్ కుమార్ గారు మీటింగ్లు పెట్టడం జరిగింది. ఇవాళ ఆ విధానం ఇక్కడ ఏది కనిపించడం లేదు. సమన్వయ లోపం కనపడుతున్నది, సమాచార లోపం కనపడుతున్నది. ఇవాళ ఇచ్చినటువంటి ప్రశ్నల ద్వారా ప్రజలు వ్యతిరేకించేటటువంటి వాతావరణం కనపడుతున్నది. ఇచ్చేటటువంటి ఉత్తర్వులలో స్పష్టత లేదు. మీరు ఇచ్చినటువంటి జీవో 26 ఏదైతే అసెంబ్లీలో ఆనాడు బీసీ కమిషన్ రికమెండేషన్ ప్రకారం గణన చేయడానికి మంత్రివర్గం ఒప్పుకోవడం, అసెంబ్లీలో పెట్టడం, దాని తర్వాత బీసీ వెల్ఫేర్ నుండి జీవో 26ను మార్చిలో ఇచ్చారు. ఆ మార్చి నుండి 7-8 నెలలు వీళ్ళు ఏం పని చేయలేదు. బీసీ వెల్ఫేర్ నుండి జీవో ఇచ్చారు. దాని తర్వాత ఇటీవల మళ్ళీ సిఎస్ గారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది, ఈ కుల సర్వే చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం అసలు తనంతట తాను వివరాలు సేకరించేటటువంటి అధికారం లేదు, ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్ లేవని చెప్పి ఒకవైపు చట్టం చెప్తూ ఉంటే మీరు డిపార్ట్మెంట్ ద్వారా ఎట్లా చేస్తారు? నితీష్ కుమార్ గారు అక్కడ GAD జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తేనే కదా ఈ పరిస్థితి ఏర్పడది. అందుకోసం ప్రభుత్వానికి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ద్వారా ఆర్టికల్ 162 ప్రకారం మీరు ఒక లాను ఏర్పాటు చేయాలి. ఒక స్వతంత్రమైనటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా యావత్ ప్రజావళి యొక్క సంపూర్ణమైనటువంటి అవగాహన, న్యాయ నిపుణులతోని, సామాజికవేత్తలతోని, అఖిలపక్ష రాజకీయ పార్టీలతోని, కుల సంఘాలతోని సమగ్రమైనటువంటి వివరాలు తీసుకొని అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా ముందుకు పోవాల్సినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమము ఈ సమన్వయ లోపం, సమాచార లోపం వల్ల నీరుగారిపోయే ప్రమాదం ఉందో అనేటువంటి ఒక అనుమానం నాకు కలుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికి నాకు నేనుగా నాకున్నటువంటి అభిప్రాయం మేరకు చెప్పేది ఏంటంటే
ముందు మీరు క్వశ్చనేర్లో ఉన్నటువంటి అనవసరమైన ప్రశ్నలు తొలగించండి. ఇవాళ మీరు ఎన్ని ఫేజ్డ్ మేనర్గా చేయాలి. ఎట్ ఏ టైమ్స్ మీరు సర్వే అండ్ సెన్సస్ చేస్తే రేపు పొద్దున నువ్వు టోటల్ ఎంటైర్ పాపులేషన్ చేస్తున్నావు అన్నప్పుడు అది సర్వే కాదు, అది సెన్సస్ అంటారు. సెన్సస్ అంటే 1948 యాక్ట్ను గ్రాప్ చేస్తున్నావు అంటారు. అప్పుడు ఇది వట్టినే కొట్టుడిపోతుంది. అందుకని ఫేజ్డ్ మేనర్గా సంచార విముక్త జాతులు వాళ్ళ గురించి ఒక సర్వే, వృత్తి కులాల గురించి ఒక సర్వే, కళాకారుల గురించి ఒక సర్వే, తర్వాత ఇతరత్ర బీసీ కులాల గురించి, ఎస్సీ కులాల గురించి, ఇట్లా ఫేజ్డ్ మేనర్గా ఒక క్రమ పద్ధతిలో మాది సర్వే. అప్పుడు మనం ఫేజ్డ్ మేనర్గా చేయడం ద్వారా లిమిటెడ్ ప్యాకెడ్ టార్గెటెడ్ గ్రూప్స్ చేస్తున్నాం కాబట్టి సర్వే అనుకోవడానికి వీలుంటుంది. మీరు ఎంటైర్ పాపులేషన్ ఒకటేసారి చేస్తున్నప్పుడు ఇది సెన్సస్ అవుతుంది. సెన్సస్ చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఉద్దేశం గొప్పది, ప్రజలందరూ కోరుకున్నారు కాబట్టి చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. కానీ విధి విధానాల్లో మీరు అవలంబించేటటువంటి తప్పుల వలన, మీకు సమయం లేకపోవడం వల్లనో, మీకు సమాచార లోపమో, లేదా మీకు చేయాలనే ఉద్దేశం లేదో నాకు తెలియదు, కానీ ఈ చేస్తున్నటువంటి పూర్తి ప్రక్రియ న్యాయబద్ధంగా చిక్కులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అసలే నీ అమ్మ ఏదైనా ఛాన్స్ దొరికితే మన వాళ్ళ మీద అటాక్ చేద్దాం, ఇది ఆపిద్దామని చూసేటటువంటి పరిస్థితుల్లో ప్రతి ఫేజ్లో, ప్రతి విషయంలో మీరు న్యాయస్థానాల్లో చిక్కులు ఎదురయ్యే విధంగా మీ ప్రవర్తన ఉన్నది. ఇది మంచిది కాదు, దీన్ని సవరించుకోవాలి. కాబట్టి ఇవాళ బిఎస్ గారు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పూర్ణచంద్రరావు గారు పెద్దలందరూ మీరు పాల్గొనడం పట్ల పూర్తిగా నేను హృదయపూర్వకంగా మరొక మారు స్వాగతం తెలుపుతూ సర్వేను స్వాగతిస్తున్నాం. సర్వే జరగాలి, జనాభా తమాషా ప్రకారం ప్రజలందరికీ న్యాయం జరగాలి. ఎట్ ద సేమ్ టైం పద్ధతులను, ప్రామాణికమైనటువంటి పద్ధతులను పాటించాలి. ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఒక్కరు కాదు, గవర్నమెంట్ అంటే అందరిది. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను ఒక సైంటిఫిక్ మెథడ్లో, ఒక శాస్త్రీయ పద్ధతిలో న్యాయసమ్మతంగా మీరు పరిష్కరించాలనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు ప్రామాణికమైనటువంటి పద్ధతులను పాటించాలి. చట్టాలను సమగ్రంగా అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చినటువంటి తీర్పుల యొక్క దాని యొక్క సారాంశాన్ని అర్థం చేసుకొని అందరికీ మేలు జరిగేటటువంటి దిశగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి మరొక్క మారు నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న, సర్వేలో ఉన్నటువంటి అనవసరమైన క్వశ్చన్లను తొలగించండి. ఆ విధంగానే ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయడం అనేటువంటి తప్పు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తే ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఒక ఇండిపెండెంట్, ఒక స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేసి ఆ కమిషన్కి నోడల్ ఏజెన్సీగా ప్లానింగ్ని పెడతారా, మరెవరిని పెడతారా పెట్టండి. ఆ స్వతంత్ర కమిషన్ యొక్క పూర్తి ఆజమాయిషిలో ఈ యొక్క సర్వే జరగడం ద్వారా పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి, బయాసులు లేనటువంటి సర్వే జరుగుతుంది. ప్రజలందరికీ మేలు జరుగుతుంది అని చెప్పి మంచి ఎవరు చెప్పినా దాన్ని స్వీకరించేటటువంటి పరిస్థితిలో ఉండాలి. ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో పెద్దలు చెప్తున్నటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాస్తవికతను తప్పనిసరిగా గమనించాలి. కళ్ళ ముందు అనేకమైన చట్టాలు, నిబంధనలు, మనకు ప్రెసిడెన్సెస్ ఉన్నప్పుడు వాటిని పక్కన పెట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే ఎట్లా? ఒకటే అడుగుతా ఉన్నాను. నేను రాజకీయంగా మాట్లాడదనుకున్నాను కానీ నేను చెప్తాను. ఈ మధ్య రాహుల్ గాంధీ గారు వచ్చారు. వారు ఏం చెప్పిండ్రు? రూములో కూర్చొని నలుగురు బ్యూరోక్రాట్స్ తయారు చేసినటువంటి క్వశ్చనేర్ను వాడకూడదు అని చెప్పిండ్రు. మీరు వాడేది బ్యూరోక్రాట్స్ క్వశ్చనేర్ కదా. ప్రజల సెన్సస్ కావాలని ఆయన అన్నాడు. మీరు చేసేది బ్యూరోక్రాట్స్ సెన్సస్ కదా. కాబట్టి మీ అధినాయకుడు చెప్పిన మాటలన్నా వినండి మీరు దయచేసి. బ్యూరోక్రాట్స్ తయారు చేసినటువంటి క్వశ్చనేర్ ప్రకారం పోకండి. ప్రజలు ఏవైతే వారి అవసరాల మేరకు ఈ ప్రశ్న ఉంటే బాగుండని చెప్పేటటువంటి ఆ ప్రశ్నలను ఆ ప్రశ్నావళిలో పెట్టి ప్రశ్నలు అడగడం ద్వారా అనుకున్న సమాచారం మనకు అందుతుంది. అందువలన బ్యూరోక్రాట్స్ క్వశ్చనేరు వద్దు, మీ నాయకుడే చెప్పాడు. బ్యూరోక్రాట్స్ సెన్సస్ వద్దు, అది కూడా మీ నాయకుడే చెప్పాడు. పుట్టస్వామి జడ్జిమెంట్లో ఉన్నటువంటి విషయాలను గమనించండి. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మీరు భద్రంగా గమనించండి. ఈ సేకరించినటువంటి డాటాను భద్రపరిచే విషయంలో పాటించేటటువంటి ప్రామాణికమైనటువంటి విషయాలను జీవోల రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు తెలియపరిచి ప్రజలను చైతన్యపరిచి మీ యొక్క డాటాకు ఏమి అది బయటికి లీకేజ్ కాదు, అది భద్రంగా ఉంటుందని చెప్పి మీరు దీన్ని సంపూర్ణమైనటువంటి స్థాయిలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఊరికేనే మేము గోప్యతగా ఉంటుంది అంటే మనం
మనం చూస్తూ ఉన్నాం ఎక్స్లో ఆ రోడ్డు పక్కన మొత్తం ఫామ్లన్నీ పడేసిందని చెప్పి. ఎక్కడ గోప్యం ఉంటుంది? మేడ్చల్ దగ్గర కావచ్చు, ఇంకో చోట కావచ్చు. తర్వాత ఎన్యూమరేటర్స్ పాపం వాళ్ళు తెలిసి తెలియకుండా ఏదో వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాలను చూస్తూ ఉన్నాం. అరే మీ జీవితం కోసం, మీ జీవితాల్లో బాగు కోసమే ప్రభుత్వం చేస్తుందని చెప్పి ముందుకు పోతున్నప్పుడు ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు గోప్యంగా ఉంచేది పక్కన పెట్టండి. ఇప్పుడే నింపిన ఫామ్లు రోడ్ల మీద పడుతున్నాయి. ఇంకా గోప్యత దేవుడు కదా. కాబట్టి పూర్తి చట్టబద్ధమైన న్యాయబద్ధమైన విషయాలను సమగ్రంగా అధ్యయనం చేస్తూ దీనికి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి, నిపుణుల కమిటీ వేయండి, అడ్వైజర్స్ని పెట్టండి, స్వతంత్ర కమిషన్ వేయండి, ప్రశ్నావళిలో ఉన్నటువంటి అనవసరమైన ప్రశ్నలను తొలగించండి. వ్యక్తిగత గోప్యంగా ఉండాల్సినటువంటి అంశాలను బహిర్గతం చేసి ప్రజలను ఆందోళన గురి చేసేటువంటి కార్యక్రమం మంచిది కాదు. కాబట్టి ఎంత అవసరమో అంత తీసుకోవాలి. అనవసరమైన ఎందుకు? ఎదిగినటువంటి వాళ్ళ విషయాలు అవసరం లేదు కదా. ఎదిగినటువంటి వాళ్ళ విషయాలు తీసుకొని ఎదిగించే కార్యక్రమం కదా ఈ యొక్క సర్వే లక్ష్యం. కాబట్టి ఆ దిశగా మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. లేకపోతే తప్పనిసరిగా న్యాయస్థానాల్లో ఇబ్బందులు అవుతాయి. ఇది కేవలం ఆ వర్గాల నుండి వచ్చి ఆ వర్గాల కోసం చాలా కాలం పనిచేసినటువంటి వాడిగా ఇంతో అంతో దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మాత్రమే మాట్లాడుతున్నా. నేను ఏ రాజకీయ పార్టీకి వగాలు తప్పించుకొని మాట్లాడడం లేదు. బీసీ వర్గాల సంక్షేమం కోసం, బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్రంలో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు అది న్యాయబద్ధంగా చేయండి, ధర్మబద్ధంగా చేయండి. అది పూర్తయి నిజంగా కూడా పేద వర్గాలకు, అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు, ఎవరైతే మా జీవితాల్లో కొంత మెరుగైనటువంటి ప్రమాణాలు కావాలని చెప్పి కోరుకుంటున్నారో వారికి మేలు చేసే విధంగా ఈ సర్వే పూర్తయిన తర్వాత డాటా ద్వారా న్యాయం జరగడానికి మీరు ప్రమాణాలు పాటించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తూ, ఇది నా వ్యక్తిగతంగా నేను అనేక సందర్భాలు అనేక అంశాలను అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను తప్ప దీంట్లో మరొకటి లేదు. దీన్ని వేరే తిరిగి దయతో ఎవరు కూడా తీసుకోవద్దు. ప్రమాణాలు పాటించమని చెప్పడంలోనే ఉన్నటువంటి ఆ తార్కిక తత్వాన్ని దయతో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ సెలవు. మీ అందరికీ మరొక నమస్కారాలు. థ్యాంక్ యూ అన్నగారు. చాలా సమగ్రమైన